వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ను రెండుగా విభజించారు. ఈ మేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం ఆది గోద్రేజ్, నదిర్ల వాటా కింద 5 లిస్టెడ్ కంపెనీలు కలిగిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ ను దక్కించుకోగా, జంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు అన్లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బాయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కాయి. వీటితో పాటు వారికి ముంబైలోని 3,400 ఎకరాల భూమి కూడా చెందనుంది. గోద్రేజ్ బ్రాండ్ను 2 గ్రూపులు ఉపయోగించుకునేలా వారి మధ్య అంగీకారం కుదిరింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్లో ఆది గోద్రేజ్ కుమార్తె ఫిరోజ్ షా గోద్రేజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. 2026 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గోద్రేజ్ బాయ్స్ గ్రూప్నకు సీఎండీగా జంషెడ్ గోద్రేజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యారికా హోల్కర్ నేతృత్వం వహిస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.